టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ ఎవరు అంటే టక్కును గుర్తు చెప్పారు రష్మిక. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఆమె ఒక లేడీ లక్. అందుకే ఈ నేషనల్ క్రష్ ను వదలలేకపోతున్నారు హీరోలు. విజయ్ దేవరకొండతో సహా రష్ ను రిపీట్ చేస్తున్న హీరోలెవరు ఒకసారి చూద్దాం. యానిమల్, పుష్ప 2, చావా హ్యాట్రిక్ హిట్ తో రష్మిక పేరు బాలీవుడ్ టు మాలీవుడ్ మోత మోగిపోయింది. 500 to 1000 crores హీరోయిన్ అన్న ముద్రపడింది. ఆమె టచ్ చేస్తే సినిమా రికార్డులు మోత మోగాల్సిందే అంటూ మోసేశారు. కానీ ఏ దిష్టి కొట్టిందో కానీ సికిందర్ రూపంలో పెద్ద డిజాస్టర్ వచ్చింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఆనందం ఎంతోసేపు మిగల్లేదు ఈ శ్రీవల్లికి. తర్వాత వచ్చిన కుబేరా, థామా, ది గర్ల్ ఫ్రెండ్ కూడా సోసోగా ఆడాయి. అయినా సరే ఈ రిజల్ట్ పట్టించుకోకుండా రష్మికను మరోసారి రిపీట్ చేస్తున్నారు హీరోలు. గీతా గోవిందంతో ఆన్ స్క్రీన్ బేస్డ్ కపుల్ గా పేరు పొందారు విజయ్ దేవరకొండ, రష్మిక. ఆ తర్వాత ఈ జోడీ డియర్ కామ్రేడ్ లో మెరిసింది. కానీ బొమ్మ డిజాస్టర్ టాక్ రావడంతో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ లవ్ బర్డ్స్ నెక్స్ట్ రణబాలితో పేరప్ కాబోతున్నారు. పుష్ప సిరీస్ చిత్రాల్లో అల్లు అర్జున్ తో కలిసి 2 times స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీవల్లి పార్ట్ 3లోనూ భాగం కాబోతుంది. కానీ అంతకన్నా ముందే బన్నీ అట్లీ మూవీలో కూడా ఐకాన్ స్టార్ తో కలిసి నటిస్తుందట. ఇందులో నెగటివ్ రోల్లో కనిపించనుందని టాక్. సౌత్ హీరోలే కాదు, నార్త్ స్టార్స్ కూడా రష్మికను రిపీట్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ అప్కమింగ్ ఫిలిం కాక్టైల్ 2లో యాక్ట్ చేస్తుంది నేషనల్ క్రష్. ఈ మూవీ రిజల్ట్ తేలకుండానే మరోసారి ఈ జంట కొలాబరేట్ కాబోతుందట. బదాయి హో మైదాన్ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడిగా రొమాంటిక్ కామెడీ ఫిలిం ప్లాన్ చేస్తున్నారని బజ్. ఈ ప్రాజెక్టుకు షాహిద్, రష్మిక ఓకే చెప్పారని తెలుస్తోంది. అలాగే రణబీర్తో యానిమల్ పార్క్ లో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది మేడం. బన్వర్ సింగ్ షెకావత్ గా టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువయ్యాడు మాలీవుడ్ హీరో ఫహద్ ఫాజిల్. సలార్తో వరదరాజ మన్నార్గా రిజిస్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ రణకుంభగా వైలెంట్ యాంగిల్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. నెక్స్ట్ మరో మల్లువుడ్ హీరో కూడా నెగటివ్ రోల్తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ తీసుకుంటున్నాడు. ఆ స్టార్ ఎవరు చూద్దాం పదండి. మాలీవుడ్ హీరోయిన్స్ నే కాదు, హీరోలను టాలీవుడ్ పిలుస్తోంది. ఇక్కడ విలన్స్ గా ఆఫర్స్ కట్టబెడుతుంది. అక్కడ టాప్ హీరోలుగా కొనసాగుతున్న స్టార్స్ కొందరు బిగ్ స్కేల్ చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేయడానికి వెనకాడడం లేదు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాటు ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు పాన్ ఇండియా ఐడెంటిటీ కోసం ఇటువైపుగా చూస్తున్నారు. ఇప్పటికే పుష్పతో బన్వర్ సింగ్ షెకావత్ గా రిజిస్టర్ అయ్యాడు ఫహద్ ఫాజిల్. పార్టీ లేదా పుష్ప అంటూ ఒక్క డైలాగ్తో ఫేమ్ తెచ్చేసుకున్నాడు. నెక్స్ట్ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గతంలో తెలుగులో సినిమాలు చేసిన రాణి ఐడెంటిటీ సలార్తో సాధించాడు. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ గా వరదరాజు మన్నార్ పాత్రలో కేక పుట్టించాడు. నెక్స్ట్ గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న వారణాసిలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రణకుంభగా యాంటగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. జక్కన్న తన ప్రతి సినిమాలో హీరోతో పాటు విలన్ క్యారెక్టర్స్ ను హైలైట్ చేస్తూ ఉంటారు. వారణాసిలో కూడా పృథ్వీ రోల్ ఎలా ఉండబోతుందో రీసెంట్లీ రిలీజ్ చేసిన రణకుంభ లిరికల్ వీడియోలోనే చెప్పకనే చెప్పేశాడు జక్కన్న. టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకునేందుకు వచ్చేస్తున్న మరో మల్లువుడ్ స్టార్ హీరో టోవినో థామస్. ఫోరెన్సిక్, మెండల్ మురళి, 2018 ఏఆర్ఎం వంటి ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన టోవినో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తారక్ మూవీలోకి ఎంటర్ కాబోతున్నాడు. తారక్తో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. జోర్డాన్లో యంగ్ టైగర్ అండ్ మెండల్ మురళిపై హై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు నేల్. నెల రోజుల పాటు షూట్ జరగనుందట. దశాబ్ద కాలం క్రితం వరకు మాలీవుడ్ అంటే మమ్ముట్టి, మోహన్ లాల్ మాత్రమే టాలీవుడ్ కు తెలుసు, అది స్టార్ హీరోలుగా. కానీ ఇప్పుడు జస్ట్ ఫర్ ఎ చేంజ్ విలన్స్ గా బిగ్ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ కొల్లగొడుతున్నారు మల్లు స్టార్ హీరోస్. వరుస డిజాస్టర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్ బ్యూటీలకు ఆఫర్స్ వచ్చినటువంటి ఢోకా లేదు. పూజా హెగ్డే లాంటి సీనియర్ భామ సక్సెస్ చూసి 4 ఏళ్లు దాటిపోయింది. రాశి కన్నా 3 ఇండస్ట్రీస్ చుట్టేస్తున్న సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. కీర్తి సురేష్ ది కూడా సేమ్ సిచ్యువేషన్. వీళ్ల ఖాతాలో హిట్ నిల్లైనా ఆఫర్స్ మాత్రం ఫుల్ గా ఉన్నాయి. 2000 సంవత్సరంలో వచ్చిన అలవైకుంఠపురంలో తర్వాత తెలుగులో హిట్టే చూడలేదు పూజా హెగ్డే. పొరుగు ఇండస్ట్రీలకు వెళ్ళినా ఇదే పరిస్థితి. తమిళంలో బీస్ట్ తర్వాత సక్సెస్ టేస్ట్ చేయలేదు. హిందీలో భారీ డిజాస్టర్స్ లిఖిస్తుంది. డీ గ్లామర్ రోల్ చేసినా, గ్లామర్ డోస్ పెంచుతున్నా నో యూజ్. అయినప్పటికీ 3 ఇండస్ట్రీస్లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. జననాయగన్, కాంచనా 4, దుల్కర్ 41తో పాటు బాలీవుడ్లో బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంది భామ. టాలీవుడ్లో సాలిడ్ సక్సెస్ చూసి చాన్నాళ్ళైంది రాశి ఖన్నాకు. ప్రతిరోజు పండగే తర్వాత హిట్ చూడలేదు. హిందీలోనూ ఇదే సిచ్యువేషన్. కాస్తో కూస్తో తమిళంలోనే బెటర్ అనిపించుకుంటుంది ఈ బ్యూటీ. గత ఏడాది ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బాంబుగా నిలిచాయి. అయినా ఆఫర్స్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సౌత్ కన్నా నార్త్లో ఎక్కువ సినిమాలో నటిస్తుంది.
మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ తో వస్తున్న రాశి ఖన్నా మరోసారి మెగా హీరోతో బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి. మహానటి కీర్తి సురేష్ కూడా 3 ఏళ్లుగా హిట్ అంటే ఏంటో మర్చిపోయింది. దసరా, మామన్నన్ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక కొన్ని సినిమాలైతే ఎందుకు ఒప్పుకుందో అనే డౌట్స్ కలిగించేలా చేస్తుంది. పెళ్లికి ముందు బాలీవుడ్ ఎంట్రీ తీసుకుని కాస్త రచ్చలేపిన కీర్తి మళ్ళీ అటు నుండి కొత్త కబురు చెప్పలేదు. తెలుగులో రౌడీ జనార్దన చేస్తున్న మహానటి తమిళ్, మలయాళంలో బిజీగా మారింది. హిందీలో అక్క వెబ్ సిరీస్ చేస్తుండగా కథలు వింటున్నట్లు టాక్. సక్సెస్ లేకపోయినా నార్త్ టు సౌత్ మడత పెట్టేస్తున్నారు పూజ, రాశి, కీర్తి సురేష్. ఈ సీనియర్ భామల్నే కాదు, జూనియర్స్ ముద్దుగుమ్మల్ని కూడా డిజాస్టర్స్ వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ డైరీ ఫుల్ చేసుకుంటున్నటువంటి ఆ బ్యూటీలు ఎవరో ఒకసారి లుక్ చేద్దాం. గుంటూరు కారం తర్వాత శ్రీలీలకు బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస డిజాస్టర్స్ టేస్ట్ చేస్తోంది. రాబిన్ హుడ్ నుండి రీసెంట్లీ వచ్చిన పరాశక్తి వరకు అన్ని బాక్స్ ఆఫీస్ బాంబ్సే. కానీ కిసిక్ బ్యూటీకి ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. వరుసగా ఆఫర్స్ కొల్లగొడుతూనే ఉంది. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసిన వైరల్ వయ్యారి ధనుష్ 55కి కమిట్ అయింది. అలాగే ఈ ఏడాదిలోనే బాలీవుడ్ ఎంట్రీ తీసుకోబోతోంది. టాలీవుడ్ సీతామహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ కూడా హాయ్ నానా తర్వాత నుండి ఫ్లాప్స్ పరంపరను కంటిన్యూ చేస్తోంది. తెలుగులో చేసిన ఫ్యామిలీ స్టార్, హిందీలో చేసిన సన్ ఆఫ్ సర్దార్ 2 ఆల్టర్ డిజాస్టర్స్గా మారాయి. కానీ ఫ్లాప్ లెక్కలు సరిచేసేందుకు ఈ ఏడాది వరుస చిత్రాలతో సందడి చేయబోతోంది. దో దివానే సెహర్ మే, డెకాయిట్, హై జవానీతో ఇష్క్ హోనా హై వరుస ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉంది మేడం. కెరీర్ స్టార్టింగ్ నుండే హిట్ ఎలా ఉంటుందో చూడని నయా సోయిగం, భాగ్యశ్రీ బోసే ఖాతాలో లెనిన్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే హిందీలో రణవీర్ మూవీకి ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వరుస డిజాస్టర్స్ చూస్తున్న నిధి ఖాతాలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయట. మరి ఫ్లాప్ బ్యూటీస్లో ఎంతమంది ఈ ఏడాది సక్సెస్ టేస్ట్ చూస్తారో వెయిట్ అండ్ వాచ్. కయద్ లోహర్ కెరీర్ డ్రాగన్ కు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయింది. గతంలో ఆమెను పట్టించుకొని మేకర్స్ డ్రాగన్ తో మాత్రం యూత్ క్రష్ గా మారిపోవడంతో వరుస ఛాన్స్లు కట్టబెడుతున్నారు. 4 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీఎంట్రీ తీసుకుంటున్న బ్యూటీ ఇక్కడ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా? డ్రాగన్ తో ఓవర్ నైట్ యూత్ హార్ట్ థ్రోప్ గా మారింది కయాద్ లోహర్. అప్పటి వరకు కయాద్ అందం, టాలెంట్ పట్టించుకొని మేకర్స్ ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేంత బిజీగా మారింది. ప్రెజెంట్ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా మారిపోయింది మిస్ అస్సామి. తెలుగులోనూ రీ ఎంట్రీకి టైం ఫిక్స్ అయింది. శ్రీ విష్ణు అల్లూరితో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన కయాద్ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమె పర్ఫార్మెన్స్ వృధాగా మారింది. 4 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ తీసుకుంటోంది ఈ అస్సామీ బ్యూటీ. విశ్వక్సేన్ సరసన ఫంకీలో నటిస్తోంది. అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఫన్ రోలర్ కోస్టర్ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డ్రాగన్ వచ్చిన ఏడాదికి ఈ సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అయింది. నాని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ప్యారడైజ్ లోనూ ఫిక్స్ అయిన ఈ బ్యూటీ తెలుగులో హిట్ కొట్టి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా? ఇక్కడ యూత్ కు మరింత కనెక్ట్ అవుతుందా? బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది స్టార్ హీరో కాదు, చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేదు. కానీ ఎక్కడో లక్ తోక తొక్కేసినట్టున్నాడు. వరుసగా క్రేజీ ఆఫర్లు పట్టేయడంతో పాటు స్టార్ బ్యూటీలతో నటించే ఛాన్స్లు కూడా కొల్లగొడుతున్నాడు. బాలీవుడ్ లో ప్రెజెంట్ యంగ్ సెన్సేషన్ గా మారాడు సిద్ధాంత్ చతుర్వేది. చూడటానికి చాక్లెట్ బాయ్ లా కనిపించే ఈ కుర్రాడు 32 ఇయర్స్ అంటే నమ్మలేని విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. రణవీర్ గల్లీబాయ్లో స్ట్రీట్ ర్యాపర్గా ఇంట్రడ్యూస్ అయిన సిద్ధాంత్ ఆ తర్వాత చేసిన సినిమాలేవీ హిట్ కాలేదు. సపోర్టింగ్ రోల్స్ చేసినా, మెయిన్ లీడ్లో కనిపించినా సేమ్ రిజల్ట్. అయినప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ బీటౌన్ క్రిటిక్స్ను ఆశ్చర్యంలో ముంచేలా చేస్తున్నాడు. అందులోనూ స్టార్ బ్యూటీలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ ఫెలో. గత ఏడాది దడక్ 2లో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీతో జోడీ కట్టాడు సిద్ధాంత్. కానీ ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇక ఈ ఏడాది దో దివానే సెహర్ మేతో లక్ పరీక్షించుకోబోతున్నాడు. ఇందులో మృణాల్ ఠాగూర్తో రొమాన్స్ చేయబోతున్నాడు ఈ లవర్ బాయ్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దో దివానే సెహర్ మై. అలాగే వామికా గబ్బీతో దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ చేస్తున్నాడు హీరో. టాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మ తమన్నాతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఈ యంగ్ టాలెంటర్. ప్రముఖ ఇండియా ఫిల్మ్ మేకర్ వి శాంతారం బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు సిద్ధాంత్. ఇందులో ప్రముఖ నటి శాంతారం మాజీ భార్య జయశ్రీ క్యారెక్టర్ చేయబోతుంది మిల్కీ బ్యూటీ. ఇలా కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా స్టార్ హీరోయిన్స్ తో నటిస్తూ బాలీవుడ్ అటెన్షన్ తన వైపు తిప్పుకుంటున్నాడు సిద్ధాంత్.